క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. కుటుంబారాధన. రచయిత ఆథర్ డబ్ల్యూ పెంగ్. దేవుని వాక్యంలో స్పష్టంగా సూచించబడిన కొన్ని ముఖ్యమైన దైవ నియమాలు మరియు కృపావిధులు ఉన్నాయి. వీటినే ఆర్డినెన్సెస్ అంటారు. వాటిని ఆచరించుటకు మనము విశ్వాసుల జీవితాలను వాక్యంలో పరిశీలించుట ద్వారా అర్థమవుతుంది. ఈ నియమం ద్వారా ఒక ముఖ్యమైన ముగింపుకి సమాధానం లభిస్తుంది. విశ్వాసుల జీవితాలను ధ్యానించడం ద్వారా మన హృదయాల స్థితిని పరీక్షించడం జరుగుతుంది. క్రైస్తవులమని చెప్పుకునేవారు స్పష్టంగా సూచించబడిన దైవ విధిని విస్మరిస్తున్నారు. ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. అందువలన మన మనసుల యొక్క నిజమైన స్థితిని మరియు మనకు దేవుని పట్ల నిజమైన ప్రేమ ఉందా లేదా అనేది స్పష్టమవుతుంది. ఇది సాంఘిక మరియు కుటుంబ ఆరాధనకు మేలు చేకూరుస్తుంది. కుటుంబ దైవభక్తి యొక్క బాధ్యతను నిరూపించడం అసలు కష్టం కాదు. ముందుగా విశ్వాసులకు తండ్రి అయిన మరియు దేవుని స్నేహితుడైన అబ్రహామును గూర్చి చూద్దాము. తన గృహ నిర్వహణలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన అబ్రహాముని యెహోవా దేవుడు ఆశీర్వదించెను. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని నెరిగియున్నానను. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనము. మన పితరుడైన అబ్రహాము తన సంతానమునకు మరియు సేవకులకు అన్ని విధులలో అతి ముఖ్యమైన విధి ప్రభువు మార్గము గైకొనుట మరియు మహోన్నతుడైన దేవుని గూర్చి సత్యము తెలుసుకొనుట అని వారికి బోధించాడు. దేవునికి మనపై ఉన్న సర్వ హక్కులు, దేవునికి మనం చెల్లించాల్సిన సమస్త విధులను వారికి ఆజ్ఞాపించాడు అనే ఈ పదాలను బాగా గమనిద్దాం. అంటే దేవుడు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా తన ఇంటికి తండ్రిగా మరియు అధిపతిగా తన కుటుంబమును దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటకు, దేవుని మార్గమున వారిని నడిపించుటకు అతని అధికారాన్ని ఉపయోగించాడు. అబ్రహాము కేవలము వారికి బోధించడం మాత్రమే కాదు, తన కుటుంబంతో పాటు తాను అనుసరించాడు మరియు ప్రార్థించాడు. తన కుటుంబానికే కాక మనకి కూడా మాదిరిగా నిలిచాడు. అబ్రహాము తన ప్రయాణంలో గుడారం ఎక్కడ వేసినను అక్కడ ప్రభువైన యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టేవాడు. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనము, 13వ అధ్యాయం 4వ వచనము. నా పాఠకులారా, ఇప్పుడు మనం స్వీయ పరీక్ష చేసుకోవాలి. మనం అబ్రహాము క్రియలను చేయకపోతే, గొప్ప బాధ్యత గల కుటుంబారాధనను నిర్లక్ష్యం చేస్తే ఆయన సంతానము ఎలాగ అవుతుము? యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనము. అబ్రహాము వలె అనేక విశ్వాసులను మనం పరిశుద్ధ లేఖనములలో చూస్తాము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనము అని ఇశ్రాయేలీలకు ప్రకటించిన యెహోషువ విశ్వాసముతో కూడిన దృఢమైన నిశ్చయాన్ని గమనించండి. యెహోషువ ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజలను నడిపించవలసిన ఎన్నో బాధ్యతలున్నప్పటికీ, విధులను చేపట్టినప్పటికీ, తన కుటుంబ ఆత్మీయ శ్రేయస్సుపై నుండి అతని దృష్టిని మళ్లించడానికి దేనిని అనుమతించలేదు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు అనుగ్రహించిన కుటుంబమును, అధికారమును, ఆశీర్వాదమును వ్యర్థం చేయకుండా, వారి స్వార్థం కొరకు ఉపయోగించకుండా మహోన్నతుడైన దేవుణ్ణి మహిమపరిచారు. రాజైన దావీదు దేవుని మందసమును మహా ఆనంద కృతజ్ఞతతో ఉత్సవముతో పురమునకు తీసుకొని వచ్చి యెహోవా నామమున జనులను ఆశీర్వదించి
తన ప్రజా విధులను నిర్వర్తించిన తరువాత తన ఇంటి వారిని ఆశీర్వదించుటకు తిరిగి వచ్చెను. 2 సమూయేలు 6:20 ఈ ప్రముఖ ఉదాహరణలతో పాటు మనం యోబు మరియు దానియేలు విశ్వాస జీవితమును చూడవచ్చు. క్రొత్త నిబంధనలో ఒక ఉదాహరణకు మాత్రమే మనల్ని మనము పరిమితం చేసుకుంటాము. దైవిక గృహములో పెరిగిన తిమోతి చరిత్ర గురించి మనం చూడవచ్చు. అపోస్తులుడైన పౌలు తిమోతితో తనలో రూఢిగా ఉన్న విశ్వాసాన్ని గుర్తు చేస్తూ ఇలా అన్నాడు: ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యూనేకెలోను నివసించెను. అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి అపోస్తులుడు నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలకడగా ఉండుము అని తిమోతికి ఆజ్ఞాపించాడు. చిన్నప్పటి నుండి నీవు పరిశుద్ధ లేఖనమును ఎరుగుదువు అని అపోస్తులుడు తిమోతితో చెప్పడంలో ఆశ్చర్యం కలిగించేదేదైనా ఉందా? 2 తిమోతి 3:15 మరోవైపు ఈ విధిని నిర్లక్ష్యం చేసే వారిపై ఎలాంటి భయంకరమైన తీర్పు ఉంటుందో మనం ఇక్కడ చూడవచ్చు. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ హెచ్చరికను ఎంతమంది వాక్యమునందు చదివి తీవ్రంగా ఆలోచించారని. ఇర్మియా గ్రంథము 10:25 నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, ప్రార్థించని కుటుంబాలు యెహోవాని ఎరుగని అన్యజనులతో జతపరచబడ్డారు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి! ఈ విషయం మనకి ఆశ్చర్యం కలిగించాల్సిన అవసరం ఉందా? ఎందుకు? అనేక అన్యజనుల కుటుంబాలు తమ అబద్ధ దేవుళ్లను కుటుంబ సమేతంగా ఆరాధిస్తారు. మరియు ఈ విషయం వేలాది మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారిని సిగ్గుపడేలా చేయట్లేదా? ఇర్మియా గ్రంథము 10:25 ఒకసారి గమనించండి. దేవుడు తెలియని అన్యజనులను, ప్రార్థించని కుటుంబాలను, ఈ 2 వర్గాలను దేవుడు ఎలా ఖండిస్తున్నాడో చూడండి. నీ ఉగ్రతను కుమ్మరించుము. ఈ మాటలు మనతో ఎంతో బిగ్గరగా మాట్లాడాలి. మన గదిలో వ్యక్తిగతమైన ప్రార్థన చేయడం మాత్రమే చాలదు, కానీ దేవుడిచ్చిన కుటుంబంతో ఆయనను ఘనపరచాలి. కనీసం 2 సార్లు ప్రతిరోజు, అనగా ఉదయము మరియు సాయంకాలము కుటుంబమంతా కలిసి దేవుని ముందు సాగిలపడాలి. తల్లిదండ్రులను, పిల్లలను, యజమానుడును మరియు సేవకులను దేవుని యొద్ద మన పాపములను ఒప్పుకొనుటకు, ఆయన చేసిన అనేక మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించుటకు, ఆయన సహాయము మరియు ఆశీర్వాదము కోరుటకు కుటుంబ యావత్తు ఆయనను ఆరాధించాలి. ఎటువంటి ఆటంకం లేకుండా కుటుంబారాధన సమయంలో క్రమంగా ఆచరించాలి. మరి ఏ ఇతర పనులైనా సరే ప్రాధాన్యత మొదట ప్రార్థనకే. ఇంటి యజమాని యాజకునిగా నాయకత్వం వహించాలి. ఒకవేళ అతను లేకుంటే, లేదా తీవ్ర అనారోగ్యంతో ఉంటే, లేదా అవిశ్వాసి అయితే భార్య అతని స్థానంలో కుటుంబమును ఆరాధనలో నడిపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబ ఆరాధనను విస్మరించకూడదు. మన కుటుంబంపై దేవుని ఆశీర్వాదం కుటుంబ సమేతంగా ఆనందిస్తున్నప్పుడు కుటుంబ సమేతంగా ప్రతిరోజు ఆరాధన మరియు ప్రార్థన కోసం సమావేశం కావాలి. 1 సమూయేలు 2:30 యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఒక రచయిత ఇలా అన్నాడు: ప్రార్థన లేని కుటుంబం పైకప్పు లేని ఇల్లు లాంటిది. ఆకాశం నుండి గాలి, వాన, తుఫానులు మరియు ఎన్నో అపాయాలకు గురి అవుతుంది. దేవుడు మన కుటుంబాలను అనేక విధాలుగా ఆశీర్వదించాడు. మన కుటుంబ భద్రత,
సౌకర్యాలు, సంతోషాలు సమస్త మంచి ఆయన వలన కలిగినవే అని మనం మరిచిపోకూడదు. ఆయన కరుణ, కృప చేత మన జీవితంలో చేసిన ఎన్నో మేళ్లను మరచిపోకూడదు. ఇంత గొప్ప దేవునికి తిరిగి మనం ఏమియ్యగలము? కుటుంబంగా మనకు ఆయన చేసిన అనేక ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మంచితనానికి కలిసి కృతజ్ఞతలతో ఆరాధించడమే. ఈ పవిత్రమైన విధిని ఆచరించుటకు బదులుగా సాకులు చెబితే అది వ్యర్థమే. దేవుడు కుటుంబ నిర్వహణ లెక్క అడిగినప్పుడు ఉదయం నుండి కష్టపడి పనిచేశామని, అలిసిపోయామని, మరి ఇంకెన్నో సాకులు చెబితే ప్రయోజనం ఏమిటి? మన భౌతిక విధులు ఎంత ఎక్కువగా ఉంటే అంతకంటే ఎక్కువగా ఆత్మీయ సహాయం కోరే అవసరం మనకెంతో ఉంది. ఇటువంటి పనికి తాను అర్హుడను కానని ఏ క్రైస్తవుడు కూడా వాదించకూడదు. దేవుని కృపావరములు మరియు ప్రతిభ నిర్లక్ష్యం ద్వారా రాదు, ఉపయోగించుట ద్వారా ఫలించి అభివృద్ధి చెందుతుంది. కుటుంబారాధన దేవుని యందు భయభక్తులతో హృదయపూర్వకంగా మరియు ఆడంబరం లేకుండా ఉండాలి. అప్పుడే చిన్నపిల్లలు దేవుని గూర్చి తమ మొదటి అభిప్రాయాలను, భావాలను ఏర్పరచుకుంటారు. దేవుని స్వభావాన్ని గురించి వారికి తప్పుడు ఆలోచన, భావాలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాక్యంలో దేవుడు ఆయన గురించి ఎలా తెలియజేశాడో అలానే తెలియచేయాలి. ఆయన సర్వోన్నతుడని మరియు సమీపాన ఉండువాడని, ఆయన పరిశుద్ధత మరియు ఆయన దయ, ఆయన బలము మరియు ఆయన కనికరము, ఆయన న్యాయము మరియు ఆయన కృపపై దృష్టి పెట్టడం ద్వారా ఆయన దైవిక స్వభావమును సరిగ్గా బోధించాలి. ఉదాహరణకు దేవుని ప్రేమ అని బోధిస్తారు, అది పరిశుద్ధ ప్రేమని బోధించరు. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి అక్రమము చేయు వారిపై ఆయన ఉగ్రత ఉంటుందని బోధించరు. వాక్యానుసారంగా కాకుండా వారి ఇష్టానుసారంగా వాక్యంలో లేని విధంగా ఒక విగ్రహాన్ని చేస్తారు. కనుక పిల్లలైనా పెద్దలైనా విగ్రహారాధికులు అవుతారు. అలా కాకుండా చాలా జాగ్రత్త పడాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక పాపము చేయువారు ఆయనకు అసహ్యులు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. హబక్కూకు 1:13. దేవుని ధర్మశాస్త్రము మరియు దేవుని సువార్త వాక్యానుసారంగా రెండిటిని బోధించాలి. దేవుని సన్నిధిని మరియు ఆశీర్వాదాన్ని కోరుతూ కొద్ది ప్రార్థనా పదాలతో కుటుంబారాధనను ప్రారంభించాలి. ఆయన వాక్యం నుండి ఒక చిన్న భాగం ధ్యానించాలి. సంక్లిప్త వ్యాఖ్యానముతో అనుసరించాలి. ఒక కీర్తనలో 2 లేదా 3 చరణములు పాడాలి. సమస్తమును దేవుని హస్తములకు అప్పగించి ప్రార్థనను ముగించాలి. మనం అనర్గళంగా ప్రార్థించలేకపోయినా మన ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలి. విశ్వాసంతో కూడిన బలమైన ప్రార్థనలు సాధారణంగా క్లుప్తంగా ఉంటాయి. చిన్న పిల్లలను అలసిపోకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ ఆరాధన యొక్క ప్రయోజనాలు మరియు ఆశీర్వాదాలు లెక్కించలేనన్ని. మొదట అనేక పాపముల నుండి మనలను దూరపరుస్తుంది. ఇది ఆత్మను విశ్వాసముతో బలపరుస్తుంది, దేవుణ్ణి మహిమపరుస్తుంది మరియు ఆయన అధికారమునకు విధేయత చూపిస్తుంది. గంభీరమైన దేవుని సత్యాలను మనసుకు తెలియజేస్తుంది. ఆయన చేసిన అద్భుతమైన క్రియలను హృదయమును విస్మయపరుస్తుంది. కుటుంబంపై దేవుని ఆశీర్వాదాలు తెస్తుంది. తల్లిదండ్రుల వ్యక్తిగత విశ్వాసం అనేది దేవుని దయతో చిన్న పిల్లలను ప్రభావవంతమైన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మన స్వభావము, మన మాట, మన నడవడిక వారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. వారు ఎక్కువగా చూసి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. యెహోవా యాకోబుతో ఒక నిబంధనను స్థాపించాడు మరియు ఇశ్రాయేలుతో ధర్మశాస్త్ర విధిని నియమించాడు. దానిని
తండ్రులు తమ పిల్లలకు తెలియజేయాలని ఆజ్ఞాపించాడు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 5వ వచనము 7వ వచనము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని అనగా దేవుని నియమాలను వివరించునట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి మూర్ఖత్వము తిరుగుబాటులను గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును. నేటి తరంలో మనం చూస్తున్న భయంకరమైన పరిస్థితులు అనగా నైతికత మరియు ఆధ్యాత్మిక పతనానికి కారణం తండ్రులు దైవ విధిని నిర్లక్ష్యం చేయడమే. దేవుని యందు భయభక్తులు లేకుండా ఆయన దైవారాధనను నిర్లక్ష్యం చేస్తే కుటుంబంలో ఎలా శాంతి సమాధానాలు ఉంటాయి? కుటుంబంలో ప్రతిదినం ప్రార్థన చేయుట ద్వారా మన శరీరానుసారమైన శోధనను క్రీస్తు కృప ద్వారా జయించగలము. మన పాపములు మనపై ఏలకుండా కాపాడుకోవడానికి దేవుడు నిర్మించిన దయగల ఆశీర్వాద మార్గమే ఈ కుటుంబారాధన. చివరగా కుటుంబారాధన ప్రభువు సన్నిధిని మరియు ఆశీర్వాదాన్ని పొందుతాము. ఈ విధికి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసే ఆయన సన్నిధి యొక్క వాగ్దానం మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం. మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమునందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. అనేక మంది విశ్వాసులు వారి వ్యక్తిగత ప్రార్థనలో అంత ప్రభావితం కాకపోయినా కుటుంబారాధన ద్వారా వారు కోరిన సహాయం మరియు దేవుని సహవాసాన్ని కనుగొన్నారు. కుటుంబారాధన రచయిత ఆథర్ డబ్ల్యూ పెంగ్. అనువాదం క్రిస్టియన్ ఎన్ ఆమతూరా కాదోష్ థియోస్. పిల్లలను దేవుని వాక్యమందు శిక్షణ చేయకపోతే వారు మృగాల్లా తయారవుతారు. ఆ పాపము తల్లిదండ్రులదే. కుటుంబారాధన వలన వ్యక్తిగతానికి, కుటుంబానికి, సంఘానికి మరియు సమాజానికి మేలే జరుగుతుంది.